బట్టలు తీసేసి కాకినాడలో కాజాలు అమ్ముకుని బట్టలు పెట్టయ్యా. ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా? అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎలా సెలెక్ట్ అయ్యాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు? ఏమిటి? అదే సార్, పోస్ట్కి 1,00,000 మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్. ఏడ్చావు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా? నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్. వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని నచ్చగొట్టారు. వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు. దాంతో రక్తపాతం జరుగుతుంది. ఓసిని అమ్మ కడుపు కాదు. నువ్వు ఎప్పుడు వచ్చావే? అన్నయ్య గారు మీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. వాడికేం కాలేదే, వీళ్ళకి అక్కడికి పోలా. అలాగా? అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఆయన ఎక్కడున్నారో ఏమో. జీవితం బేబీ హియర్ మీ బేబీ నీ నవ్వు మా అమ్మ చిరు సంతకం డాడీ ఓ లవ్లీ డాడీ మమ్మీ చల్లని చూపులురా పూచిన ఈ పూలు మమ్మీ తీయని మాటలురా మనలో రాగాలు చిరునవ్వు చిరునామా మన జీవితం డాడీ ఓ లవ్లీ డాడీ కొడుకునమ్మ నేను ఇలాంటి జన్మలు మరిన్ని కలిగిన మనింట్లో కూడదాము నిరాశ తెలియని వరాల బతుకున తరించిపోదాము మీ అడుగే మాకు పూల బాట చిరునవ్వు మీ నవ్వు చిరునవ్వు చిరునామా మన జీవితం డాడీ ఓ లవ్లీ డాడీ చల్లిన చినుకులు మట్టికి ప్రేమ గంధమవదా రుణానుబంధము జగాన నిలిపిన విధాతకొక సల్యూట్ ప్రపంచమే ఒక కుటుంబమను మన విధానమే హైలైట్ మీ పలుకే మాకు ప్రేమ వేదం చిరునవ్వు మీ నవ్వు చిరునవ్వు
చిరునామా మన జీవితం బేబీ హియర్ మీ బేబీ మమ్మీ చల్లని చూపులురా పూచిన ఈ పూలు మమ్మీ తీయని మాటలురా మనలో రాగాలు పాడు కుక్కలారా ఈ అరుపులతో నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కదే. అసలు ఈ కుక్కలు నా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటావు? ఇంకెందుకు నాలాంటి వాచ్మెన్లకు నిద్ర లేకుండా చేయడానికే. అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పడతానే. రాఖీగా సైలెంట్ అయిపోరా. రాఖీగా అరవకరా, సైలెంట్ అయిపో. ఎవరదే మధ్యలో టెలిఫోన్ ఒకటి, అది టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అరుస్తున్నాయి. మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే కాదు టెలిఫోన్ కూడా నేను లోకంలో పుడతాను. అలా నేనా? కుక్కనే. అదే వాచ్మెన్ అండి. అయ్యగారు ఊర్లో లేరు. అయ్యగారు ఎప్పుడు వస్తారు నేనంటే చెప్పగలనయ్యా? నేను బెమ్మం తాతనా కాలగేమని చెప్పడానికి? పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా? నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరో ఎవరదే? ఎవరిదబ్బా వ్యాను? వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నమస్కారం అండి. ఇదేనా రావడం? అబ్బే, రాత్రంతా బయట పడుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నావు. అమ్మాయి గారు నన్ను ఏడిపిక తప్ప ఇంకో పని ఉండదు మీకు. అయ్యగారు ఆగండి 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 ఆగండి. అయ్యగారు రాత్రి అంతా కంటి మీద కునికి లేదంటే నమ్మండి. మన రాఖీ జాకీ గళ్ళు తెల్లారు ఒకటే అరవడం. వాటికి పెట్టాల్సిన మాంసం నువ్వు తినేసి ఉత్తర్లో పెట్టు. అమ్మాయి గారు రాత్రిలో దొంగలు వచ్చినట్టు నాకు అనుమానం. చిచ్చి, నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి కథలే చెప్తావు. అయ్యో నా మాట నిజమండి. అయ్యగారు అది కాదు. అయ్యగారు చెప్పడం మరిచిపోయాను. వేకోజామున ఒక తెల్లవాన వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి. ఎవరో టూరిస్టులే ఉంటారు. అయ్యే ఉంటది. అయ్యగారు ఏంట్రా? చెప్పడం మర్చిపోయాను. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు. ఏం చెప్పాడు? తమరిని ఒకసారి ఫోన్ చేయమన్నారు. సరే. దాదా వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుండు. శైలు ఎక్కడే? అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది. వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు. జైలుకెళ్లి జైలర్ని, వార్డెన్స్ ని, ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ లక్ష్యం నిన్ను నీ పిల్లల్ని చంపడమే. పగ నా మీద కదా, నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కక్ష? పగబట్టిన వారికి పిల్లలేమిటి, పెద్దలేమిటి? నేరం నేను చేసుండొచ్చు. అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఈ పాటి పరీక్షలు అయిపోయి వెళ్ళి తీసుకుందాం పదా. కమాన్. శైలు ఎలా రాసావే? లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే. ఏ ఎందుకు వదిలేసా? టైం సరిపోలేదు.
ఏంటమ్మా ఏమైంది ఏమైందమ్మా ఎవరో మమ్మల్ని చెప్పాలని చూడ్ చేశారు. అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలేదు. భయపడకండమ్మా భయపడకండి. మీ డాడీ బ్రతుకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పటికీ నిన్ను చంపే శక్తి నాకుంది, కానీ చంపను. కారణం నా ముగ్గురు పిల్లల్లో ఒకరు నీ కూతురు.